ఉన్నాను, మా ఊర్లో ఉన్నాను నేను ఆ, విజయనగరంలో. ఇప్పుడు నేను అన్ని చూశాను. కాకపోతే ఏంటంటే ఆవిడ లేడీ ప్రొడ్యూసర్ కదా ఆవిడ పెట్టింది. అవును, లేడీ ప్రొడ్యూసరు, కానీ దానికి సంబంధించినటువంటి ఆ స్లిప్ కూడా బయటకు పెట్టారు కదా, బ్యాంక్ స్టేట్మెంట్. పెట్టారు. కాకపోతే ఈవిడ వెళ్ళి అంటే జనరల్ గా సరేలే మనం ఇంకొంచెం తెలుసుకున్నాక మాట్లాడదామని నేను ఆలోచిస్తున్నా. ఆమెతో మాట్లాడతాను ఒకసారి. ఓకే. ఏంటంటే విషయం, ఆ ఈమె ఎందుకు వెళ్ళింది, అసలు ఏం జరిగింది, అసలు ఏదో పూజలు పుణ్యాలు చేస్తున్నారు అంటే అనేటప్పుడు ఈవిడ తెలియకుండా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఏమైనా కానివ్వండి, సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఇలాగ డబ్బులు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు కొంతమంది అది పరాయి నేను మతస్థుల్ని చెప్పేది అన్నప్పుడు ఉమ్. కొంతమంది పరాయి మతస్థుల్ని అన్నప్పుడు మరి మన వరకు వచ్చేసరికి కూడా మనం కరెక్ట్గా ఉండాలి కదా అంటాను నేను. కాదమ్మా, వీడు ఒకడెవడో వెధవ వీడితోని ధర్మంకి ఏం సంబంధం అసలు? వీడెవడో ధర్మం అడ్డు పెట్టుకుని ఆడ ధర్మం అని చెప్తున్నాడు. వీడి వల్ల అసలు మొత్తం నేను అదే ధర్మం అంటున్నా, అంటే అదే వీడి వల్ల ఇంత పెద్ద ఎత్తున దుమారం రేగుతుంటే హిందూ సంఘాలన్నీ ఏమైపోయాయి, ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? హిందూ సంఘాలు అసలు వాడి గురించి ఎందుకు పట్టించుకుంటారు? మాకేం పని ఈ రోజు ఎందుకో తెలుసా? ఒకటి చెప్పమంటారా? హిందూ సంఘాలకు అందరికి లేనిపోని నిందలు పడేటట్టు చేస్తుంది వాడిని తెచ్చి నెత్తి మీద తిట్టుకోవాల్సిన అవసరం ఎవరికి? ఎవరికి అవసరం లేదు కదా. మరి రెస్పాండ్ అవ్వాలి కదా మేడం. హిందూ అంటే హిందువుల పేరు చెప్పుకొని ఈ రోజు డబ్బులు కాజేస్తున్నప్పుడు ఒక మాట యాక్షన్ తీసుకోవాలి కదా. నేను లేనమ్మా, నేను ఊళ్ళో లేను. నాకు ఇందాక కూడా డిబేట్ పెట్టాను, జీతలు కల్పిస్తే నేను రాలేను. నేను ఊర్లో ఉన్నాను, ఫంక్షన్ లో ఉన్నాను. ఇవాళ మా ఇంట్లో ఒక మెచ్యూర్ ఫంక్షన్ వేరే చుట్టాలది, అక్కడికి వెళ్ళాలి. రేపు నా హరికథ ఉంది, నాకు కొంచెం గొంతు బాగాలేదు, నేను మాట్లాడాలి. నేను ఇలాగే మాట్లాడాను గట్టిగా అరిచేస్తానని నేను అవాయిడ్ చేస్తున్నా. నాకు హరికథ ఉంది రేపు, నా గొంతు ఇప్పటికే రాసిపోయింది గొంతు. రైట్ మేడం, మీరు హైదరాబాద్ వచ్చాక డిస్కస్ చేద్దాం దీని మీద. చేద్దాము. ఇప్పుడు ఒకటి ఏంటంటే వీళ్ళందరూ ఉన్నారు, ఇంకా సంఘాల వల్ల ఎవరు పట్టించుకోరు, వాడిని అసలు పట్టించుకోవట్లేదు హిందూగా మేము. ఎందుకంటే ఆల్రెడీ మోకిల పోలీస్ స్టేషన్ లో చాలా హిందూ సంఘాలు కూర్చున్నాయి మేడం. అది మంచిది కదా, వెళ్ళి కూర్చుని మంచిగా ఇప్పుడు ఫైట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేయమని ఎగనెస్ట్ గా చేస్తారు, అతను సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేసే పద్ధతే కాదు, సపోర్ట్ చేసే విధంగా అతను అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటారు? చచ్చా, వానికి నగర బహిష్కరణ చేయాలి. అసలు సంబంధంలో హిందూగా చలామణి అవుతే ఎవరికి రూపాయి ఇవ్వకుండా వాడు ఎక్కడో ఏదో శ్మశానంలో ఏదో పడుతున్నానో నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పుకుంటూ అక్కడెక్కడో ఉండాలి ధ్యానం చేసుకుంటూ. ఇలా వచ్చి ధర్మాన్ని రక్షిస్తాను, నేను అది చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి ముందు మంచిగా చేస్తున్నట్టు చేసి తర్వాత ఇలా డబ్బులు తరగడం తప్పు కదా. రైట్ మేడం, రైట్. ఇలాంటివన్నీ చేయకూడదు. ఇవైతే రాంగ్. మేము ఎవరైనా సపోర్ట్ చేసే అవకాశం కూడా లేదు. అతను అసలు మనిషిగానే పరిగణించట్లేదు ఎవరు. రైట్ ఎవరు పట్టించుకోవట్లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే.